హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది పారిజాతం. నాన్న తాత కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది జ్యోత్స్న. నీకు ఒక సీక్రెట్ చెప్పలేదు, కానీ కాంచనతో చెప్పాను. నా అంచనా ప్రకారం అక్కడ పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంటుంది అని పగలబడి నవ్వుతుంది పారు. ఏం సీక్రెట్ గ్రాని అని అడుగుతుంది జ్యోత్స్న. దీపా కార్తీక్ మీ నాన్న మాట్లాడుకుంటుంటే విన్నాను. దీప తన కడుపులోని బిడ్డను వదిలించుకోవాలని అనుకుంటుంది అని చెప్తుంది పారు. దీనికి రిపోర్ట్స్ మ్యాచ్ కావడానికి ఏదైనా సంబంధం ఉందా? దీపే వారసురాలి అయి వాళ్ళకి తెలిసిపోయిందా? ఈ దాసు వల్ల నా మతి పోయేలా ఉంది అని మనసులో అనుకుని నిజాలు తెలుసుకోవడానికి బయలుదేరుతుంది జ్యోత్స్న. చెప్పన్నయ్య, దీప హాస్పిటల్కి ఎందుకు వెళ్తుంది అని దశరథని అడుగుతుంది కాంచన. దీప తల్లి కోసం బిడ్డను అని దశరథ్ చెప్పబోతూ అడ్డుపడుతాడు కార్తీక్. ఏ అర్హత ఉందని నా భార్య గురించి మాట్లాడుతున్నావు అని దశరథ్ నోరు మూయించేస్తాడు కార్తీక్. నా భార్య గురించి మాట్లాడే అర్హత నాకే ఉంది, నేనే సమాధానం చెప్తాను అంటాడు కార్తీక్. నువ్వు అర్హతల గురించి మాట్లాడే స్థాయికి వచ్చావంటే బాగానే ఎదిగిపోయావు అంటాడు శివనారాయణ కోపంగా. నీ తల్లిని కన్న తండ్రిగా నేను అడుగుతున్నాను, బిడ్డను ఎందుకు వదులుకుంటున్నారో చెప్పండని అడుగుతాడు శివనారాయణ. పిల్లలు సంతోషంగా ఉంటేనే తల్లిదండ్రులుగా మేం ప్రశాంతంగా ఉండగలం. ఇప్పటికే మీ చెల్లి జీవితం గురించి బాధపడుతున్నాం, ఇంకా మేము బాధపడే పనులు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాడు శ్రీధర్. అమ్మ దీప, నేను ఏ రోజు నిన్ను కోడలుగా ఒప్పుకోలేదు. నువ్వు నా కొడుకు జీవితంలోకి రావడం నాకు నచ్చేది కాదు. కానీ నా కొడుకు వారసత్వం నీ కడుపులో ఉందని తెలిసాక నిన్ను కోడలుగా అంగీకరించాను. ఇప్పుడు నువ్వు దాన్ని వద్దనుకుంటున్నావు, ఎందుకు అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్. చెప్పు దీప, ఎందుకు ఇలా చేస్తున్నారు? నీ భర్తను నువ్వు ఎలాగో మార్చేశావు, వాడు నీ మాటే వింటాడు కాబట్టి ఇప్పుడు నువ్వే మాట్లాడాలి అంటుంది కాంచన. దీప మాట్లాడలేదమ్మా, తను మాట్లాడాలంటే నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటాడు కార్తీక్. ఏంటది అని అడుగుతుంది కాంచన. తల్లి ప్రాణాలు బిడ్డ ప్రాణాలు, ఎవరో ఒకరి ప్రాణాలే వదులుకోవాల్సి వస్తే నువ్వేం చేస్తావు అని అడుగుతాడు కార్తీక్. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది కాంచన.